ఎవరది అలా చూసుకుంటూ వస్తున్నారు? అత్తేంటి మా మమ్మీ లేని టైంలో వచ్చింది? నన్ను ఎన్నెన్ని క్వశ్చన్ అడిగిద్దాం. సరేలే, ఏదో ట్యాక్ చేసి మేనేజ్ చేసేద్దాం. అత్త, ఎలా ఉన్నావు అత్త? బాగున్నానే. ఏం చేస్తున్నావు? ఏం లేదు అత్త, మమ్మీ బయటకు వెళ్ళింది. ఊరికలా కూర్చున్నదా? కూర్చో. చీ, గిందుట్లోనా గీ సోఫాలు ఎందుకు ఇట్లున్నాయి? గెట్లున్నాయి చాలా సీపు గుండ్ల పోరగా అక్కకి ఇలాంటి అంటే చాలా సేదరా కదక్క. మస్తు శీదరా. ఎంత దూరం నుంచి వస్తే ఒక గ్లాస్ వాటర్ నివ్వా? అయ్యో అత్త, నీకెందుకు వెళ్ళింది అత్త? కాదు. ఇంకేంటి, మామయ్య ఎలా ఉన్నాడు? చెల్లెళ్ళు అందరూ బాగున్నారా? అందరు బాగున్నారే. ఏంటి ఫిలిప్పైన్ లో అయిపోయింది 4 years. నెక్స్ట్ ఏంటి ఇంకా? నెక్స్ట్ అంటే ఏం కావాలి అత్త? పీజీ ఎప్పుడు చేస్తావు? అది ఎప్పుడు అవుద్ది? నువ్వు పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు? మొన్నే అత్త ఫిలిప్పైన్స్ చెల్లొచ్చాను, ఇంటర్న్షిప్ చేస్తాను కదా. నీ తర్వాత జాయిన్ అయింది మా అమ్మాయి అగ్రికల్చర్ బేసి 2 నెలల్లో జాబ్ కూడా వచ్చింది. మొదలు పెట్టిందమ్మా నేను అమ్మాయి గురించి. స్టార్ట్ చేస్తే చెప్తానే ఉంటది. ఇంటర్వ్యూకి వచ్చి చూడండి, ఒక్క ముక్క ఇంగ్లీష్ లో మాట్లాడడానికి ఎన్ని తిప్పలు పడుతున్నాను. ఉద్యోగం రాలేదు అంటే ఎలా వస్తుంది? అయినా నేనేం చదువుకుని నేను జాబ్ ఎప్పుడు వస్తే ఈవిడికి ఎందుకంత? ఎంబీబీఎస్ ఏమన్నంత ఈజీయా? ఈవిని చదివితే ఈవిడి తెలిసింది. అయినా ఈవిడికి ఎందుకు నా గురించి? సర్లే, ఎప్పుడు వెళ్ళిద్దో ఏంటో. కానీ ఇంకా అసలు ఎంత ఫేజ్గా ఉండేదని, ఎంత కలర్ తగ్గిపోయావు ఫిలిప్పైన్ నుంచి వచ్చాక. అసలు బాడీ పట్టించుకోవట్లేదా? జిమ్కి ఏమైనా ప్రపంచంలో అందరూ బతికిన టైప్లో ఉండమంటే ఎలా ఉంటాం? ఏంటో ఈవిడ బుర్ర తింటానే ఉంది, ఆపదు పెట్టదు. అక్క, ఇంకేం విషయాలు? ఏం విషయాలు ఏమున్నాయి? మోహన్ చూడు, ఖరీదాలు ఎలా ఉన్నావు? మోహానికి అన్న కేర్ తీసుకోవద్దు. పెద్ద కరీనా కపూర్ మరి. ఏంటి? ఏం లేదు అక్క, ఏదో తింటావా? ఏమీ అక్కర్లేదు, నీ వేషాలన్నీ తెలుస్తున్నాయి. నమ్మొచ్చని చెప్తాను. వచ్చింది నా బుర్ర తినింది 10 నిమిషాలు. రేపు మా అమ్మ వచ్చాక ఏనేం సాడని చెప్పేది ఏంటో నా మీద. ఏదో అట్లే ఏదైనా ఈ అత్తను అందరూ టాక్సిక్గా ఎందుకుంటారు? హాయ్ గైస్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మై ఛానల్ కాదత్త, అది నా ఛానల్. సందు దొరికినప్పుడల్లా దుమ్ము రేగ్గొడుతున్నావు శివాజీ. నా ఛానలే కదమ్మా, మన ఛానల్. సో గైస్, జస్ట్ ఊరికే ఒక 2 minutes అలా ర్యాండమ్ థాట్ వస్తే, అసలు మనం యూట్యూబ్ చేస్తే ఎలా ఉంటుంది, మన కంటెంట్ క్రియేషన్ చేసే సీన్ ఉందా లేదా అని ఊరికే మాత్రం నేను కూర్చొని సరదాగా చేసాం. మీకు నచ్చితే జస్ట్ ఛానల్ ఎంత నల్లగా అయిపోయావు, ఎంత పండగ తగ్గిపోయావు. ఈ జుట్టు ఏంటో, అసలు హెయిర్ కట్ ఏంటో. అదేంట బయటికి రా. నవ్వినాం. నవ్వుడేంది? ఎందుకు నవ్విరా? తెలియదానా? మస్తు నవ్వినా.